అన్న మీ పేరు? మహమ్మద్ జమీల్. పలమనేరేనా మీది? పొలంనేరు. అన్న ఇప్పుడు సమస్యలు ఏమున్నాయన్న ఆంధ్రాలో? ఇక్కడ ఉపాధి అనేది కరెక్ట్గా జరిగిందంటే ఐటీ రంగాలు ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నట్లు ఆ విధంగా మన పొలంనేరు సరౌండింగ్స్లో చిత్తూరు డిస్టిక్ అనేది పెద్దగా లేవు. అలాగానే ఉంటాయండి అంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఇక్కడే అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది? మన వాళ్ళు అంతా ఆడిపోయేసి మొత్తం పెట్టి చేసిన దానివల్లే వాళ్ళు డెవలప్ అయిపోయినా మన వాళ్ళు ఇట జీరోనే. అంటే అంటే చాలామంది నిరుద్యోగులు వేరే వేరే ప్రాంతాలకి జాబ్ కోసం హైదరాబాద్ కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ అట్లా వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎందుకన్నా వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు? అక్కడ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీస్ అట్లాంటి ఐటీ టెక్నాలజీ కానీ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ అన్నీ ఉన్నాయి అక్కడ ఫెసిలిటీస్. ఆ ఫెసిలిటీస్ అనేది మన సైడ్ లేదు. దానివల్లే కదా రీజన్ అదే కదా. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది, మరి కంపెనీస్ చేయడంలో కానీ విఫలమయ్యారనిపిస్తుంది. ఖచ్చితంగా విఫలమైనట్టే. అంటే రాజధాని సమస్య కూడా బాగా ఉంది. చాలా అది ఇష్యూ, మెయిన్ ఇష్యూ అదేనే. 3 రాజధానులు 5 రాజధానులు అని చెప్పేసి ఎందుకు పనికిరాని ఇష్యూనే కదా అది. ఉండేదాన్ని ఒకటి చేసుకునేది. ఒక రాజధాని నేనుంటే ఒక రాజధాని అయిపోయేది ఇప్పటికి. ఎవరు చెప్తారు కానీ బట్ చేసి ఉంటే ఎగ్జాక్ట్గా అయి ఉంటుంది ఏదో ఒకటి. అంటే 3 రాజధానులు అవుతుంది అన్న ఒకవేళ నెక్స్ట్ అధికారం ఉన్నా కూడా? కాదు, అది అన్నీ ఎందుకు అవుతాయి? 3 అంటే చాలా కష్టం, వేస్ట్. సరే అన్న రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? పర్లేదు, నాట్ బ్యాడ్. ఇప్పుడు ప్రస్తుతానికి మున్సిపాలిటీ వాళ్ళు పని చేస్తున్నారు. పలమనేరు, మీరు పలమనేరే కదా? ప్రాపర్ చిత్తూరు. పలమనేరులో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందన్న? అమర్నాథ్ రెడ్డి గారికి ఎక్కువ లేకపోతే వెంకటగౌడ? ఈసారి అమర్నాథ్ రెడ్డి సార్. ఈసారి అమర్నాథ్ రెడ్డి. అంటే లాస్ట్ టైం వెంకటగౌడ గారు గెలిచారు కదా, ఆయన ఏమైనా చేసినారు? ఆయన కూడా చేసినారు. ఆయన మీద తప్పు చెప్పకండి కదా. ఈసారి ఛాన్సెస్ టీడీపీకే ఈసారి ఉంది. టీడీపీ వస్తే ఎలాంటి అభివృద్ధి జరగవచ్చు చూసుకోవచ్చు అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు ఐటీ రంగం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదో ఒక ఉపాధి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. జనసేన కూడా పొత్తు కలిసింది కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? అవంతా నాట్. టీడీపీ జనసేన కలిశారు కదా. టీడీపీనే అవన్నీ వైసీపీలో మినిస్టర్స్ కూడా ఈసారి టికెట్లు ఇవ్వట్లేదు, ఎలా చూస్తున్నారు? మంచిదే, మార్పు మంచిదే కదా. అంటే మినిస్టర్స్ అయి ఉండే టికెట్లు తెచ్చుకోకూడదు. ఉండే వాళ్ళే చేస్తూ ఉంటే ఏం వస్తుంది? లేని వాళ్ళు కూడా కొంచెం డెవలప్మెంట్ చేయాలి, అంతేగాని దోచుకునే మార్గం ఉండకూడదు. ఎవరు కూడా ఏ ప్రభుత్వాన్ని అయినా వాళ్ళ సొంత లాభానికి కాకుండా ప్రజల కోసం చేస్తే మంచిది.